నేను డాక్టర్ డివిఎల్ నారాయణరావు, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. సందేహాలకు సమాధానాలకు స్వాగతం. చిన్నపిల్లల్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉందా? చిన్నపిల్లల్లో గాల్ బ్లాడర్ స్టోన్ చాలా అరుదు. ఓకే, ఓన్లీ థింగ్ చిన్నపిల్లల్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ కాబట్టి 2 కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చి ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ మనము ఎందుకు గమనిస్తున్నాం అంటే, ఒకటి చిన్నపిల్లల్లో కూడా ఈ ఊబకాయం పెరిగిపోతుంది, ఒబేసిటీ పెరుగుతుంది. ఒబేసిటీ అనేటువంటిది ఒక కారణం కాబట్టి దానివల్ల కొద్దిగా చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్యకాలంలో స్టోన్స్ ఫామ్ మనం చూస్తూ ఉన్నాము. అదే కాకుండా చిన్నపిల్లల్లో కంజెనిటల్ ప్రాబ్లమ్స్, హిమోలైటిక్ అనీమియాస్ అని ఉంటాయి. దీంట్లో రెడ్ బ్లడ్ సెల్ డెస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి. రెడ్ బ్లడ్ సెల్ డెస్ట్రాయ్ అయిపోయి దాంట్లో నుంచి వచ్చిన ఐరన్, హీమ్ అనేటువంటిది డిపాజిట్ అయిపోయి దాని చుట్టూ గాల్ స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి. అది కూడా చిన్నపిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ యొక్క హిమోలైటిక్ అనీమియా లేని వాళ్ళల్లో కూడా ఈ మధ్యకాలంలో మేము గాల్ బ్లాడర్ స్టోన్స్ చూడటం జరిగింది. ఓకే, దానికి ఇంకొక కారణం ఏంటంటే వాళ్ళ కంజెనిటల్గా కూడా గాల్ బ్లాడర్ మొటిలిటీ అనేటువంటిది కొద్ది తక్కువ ఉండొచ్చు. వాళ్ళ మూవ్మెంట్ తక్కువ ఉన్నందువలన సరిగా గాల్ బ్లాడర్ అనేటువంటిది ఉండేటువంటి బయలునన్నింటికి ఇమీడియట్గా దాన్ని ఎంటీ చేయలేని పరిస్థితుల్లో అక్కడ డిపాజిట్ అయిపోయి వస్తూ ఉంటుంది. ఈ మొటిలిటీ తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, మొటిలిటీ కనుక్కోవడానికి కూడా టెస్ట్ ఉన్నాయి, రేడియో న్యూక్లియర్ స్టడీస్ ఉంటాయి. కానీ మేము యూజువల్గా రేడియో న్యూక్లియర్ స్టడీస్ చేయము. పేషెంట్కి ఆల్రెడీ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అయిపోయాయి కదా, ఫామ్ అయిపోయినప్పుడు ఎలాగో ఆపరేషన్ చేస్తాం కాబట్టి జనరల్గా అవసరం ఉండదు. కావాలంటే దాన్ని అవసరం చేసి ప్రూవ్ చేసుకోవచ్చు. మొటిలిటీ నార్మల్గా ఉన్నా కూడా ఆపరేషన్ చేస్తాం కాబట్టి ఆ మొటిలిటీ స్టడీస్ జనరల్గా అవసరం ఉండదు.